హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తామన్నారు సీఎం. పార్టీ పెద్దలతో శాఖల కేటాయింపులు, మార్పులపై చర్చ జరగలేదన్నారు రేవంత్. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు సీఎం. తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సిటీలో మెట్రో విస్తరణను కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పారు. అసలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని చిట్చాట్లో విమర్శించారు. త్వరలో కవిత పార్టీ పెడతారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ లోకి కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదన్నారు సీఎం. కేసీఆర్ ఫ్యామిలీనే తెలంగాణకు ప్రధాన శత్రువులన్నారు ముఖ్యమంత్రి. హస్తినాలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తామన్నారు సీఎం. పార్టీ పెద్దలతో శాఖల కేటాయింపులు, మార్పులపై చర్చ జరగలేదన్నారు రేవంత్. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు సీఎం. తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీలో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సిటీలో మెట్రో విస్తరణను కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పారు. అసలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విఫలమయ్యారని చిట్చాట్లో విమర్శించారు. త్వరలో కవిత పార్టీ పెడతారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ లోకి కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదన్నారు సీఎం. కేసీఆర్ ఫ్యామిలీనే తెలంగాణకు ప్రధాన శత్రువులన్నారు ముఖ్యమంత్రి. రేవంత్ చిట్చాట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, చిట్చాట్ సీఎం ఏ అంశాలను ప్రస్తావించారు? సంచలనమైనటువంటి విషయాలను ఈసారి చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించిన విచారణ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పటికే కమిషన్ ఎదుట హరీష్ రావు హాజరయ్యారు. ఈరోజు కేసీఆర్ హాజరయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్గా 1-2 రోజుల్లోనే, అది కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లోనే కాళేశ్వరానికి సంబంధించి అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెట్టబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే తన కమిషను, దానిలో భాగంగానే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా అవినీతి జరిగింది, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, వాటన్నింటిపైన ప్రెస్ మీట్లో వివరించబోతున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఇక ఈ ప్రస్తుతానికి కాళేశ్వరం పైన వేసినటువంటి కమిషన్ విచారణ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ కూడా రిపోర్టు, దాంతోపాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి అనేది ప్రధానంగా సీఎం చెప్పారు. ఇక ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకోనో లేకపోతే ఒక పార్టీని టార్గెట్గా చేసుకోనో ఎట్లాంటి వెండెట్టా పాలిటిక్స్ చేయట్లేదు. జరిగిన వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన విచారణ అనేది కూడా, అది కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశాము. వాటికి సంబంధించినటువంటి కమిషన్ వాటికి సంబంధించిన విచారణ అంతా కూడా చేపడుతుంది. దాంట్లో ఒక వ్యక్తిగానో లేకపోతే సీఎంగానో దాన్ని ప్రభావితం చేయట్లేదు. పూర్తిగా ఆ నిపుణుల కమిటీ లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్, వాటిని బేస్ చేసుకొని మాత్రమే చర్యలు ఉంటాయి అనేది ప్రధానంగా సీఎం చెప్పుకుంటూ వచ్చారు. వాటికి సంబంధించే త్వరలోనే 1-2 రోజుల్లోనే హైదరాబాద్ వేదికగా సీఎం ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి వాస్తవాలను ప్రజల ముందు పెడతానంటూ కూడా సీఎం చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు మరొక ప్రధానమైనటువంటి అంశం కిషన్ రెడ్డికి సంబంధించి ప్రస్తావించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ నలుగురు ఒక్కటే. ఈ నలుగురు కూడా తెలంగాణకు ప్రధానంగా శత్రువులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు తెలంగాణకు ఏ ఒక్క మంచి పని కూడా జరగకుండా ప్రయత్నాలు అనేది కూడా చేస్తున్నారు అనేది ప్రధానంగా సీఎం చేసినటువంటి ఆరోపణ. దాంతోపాటు రివ్యూకి సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. 2 సార్లు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం పైన కానీ లేకపోతే తెలంగాణ అవసరాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు మోడీని కలిసి, క్యాబినెట్లో కాకుండా మోడీని విడిగా కలిసి వాటికి సంబంధించి సాధించారా, ఒక్క ప్రాజెక్ట్నైనా సాధించారా, లేకపోతే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూని కనీసం కండక్ట్ చేశారా అనేటువంటి క్వశ్చన్ను కూడా ఆయన రేజ్ చేశారు. తనకు ఎలాంటి బేసజాలు లేవు. తను ప్రహ్లాద్ జోషిని లేకపోతే ఇతర కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణ అవసరాలను, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఎట్లయితే పర్సూ చేస్తున్నానో అలాగే గతంలో కిషన్ రెడ్డిని కూడా ఆయన నివాసానికి వెళ్ళి కలిసి వచ్చాను. తనకు ఎలాంటి బేసజాలు లేవు. ఒకవేళ కిషన్ రెడ్డి కనుక రివ్యూని చేయాలనుకుంటే తెలంగాణలో రివ్యూ చేస్తే సెక్రటేరియట్లో తానే అఫీషియల్గా దానికి సంబంధించినటువంటి మీటింగ్ని కండక్ట్ చేస్తాను, లేదు ఢిల్లీలో నిర్వహిస్తా అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతోటి పూర్తిగా
ఢిల్లీకి వచ్చి ఆయన ముందు సమీక్షలో పాల్గొనేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదనేది ప్రధానంగా సీఎం చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు మెట్రోకి సంబంధించి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ చెన్నైకి మెట్రో తీసుకెళ్లారు, ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు తీసుకెళ్లారు. ఆ రెండు కూడా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అట్లాంటిది తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ మెట్రోని తీసుకురావడానికి కిషన్ రెడ్డిని ఆపుతున్నది ఎవరు? కేవలం కేటీఆర్కు హైదరాబాద్లో మెట్రో రావడం ఇష్టం లేదు కాబట్టే కిషన్ రెడ్డి హైదరాబాద్కు మెట్రో రాకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా సీఎం చేస్తూ వచ్చారు. ఇక వీటితో పాటు ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. కవితనే కాదు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోము. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు శత్రువులుగా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణకు నష్టం చేకూర్చింది ఆ కుటుంబమే. కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎవరికి కూడా ఎంట్రీ కానివ్వను అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. దాంతోపాటు ఆమె పార్టీకి సంబంధించి కీలకంగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అనేటువంటి కామెంట్ చేసిన కవిత ఈరోజు కేసీఆర్తో కలిసి ఆ మందతో కలిసి ఎట్లా కమిషన్ ముందుకు వెళ్తుంది, ఆ దయ్యాలు ఎవరో కవిత చెప్పాలి, లేకపోతే ఆమె కూడా దయ్యంగా ఉన్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతుంటాయి. దాంతోపాటు కీలకంగా కవితకు సంబంధించి ఆమె కొత్త పార్టీ పెడుతుందేమో, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఓవరాల్గా వీటితో పాటు క్యాబినెట్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఒకటి, నిన్న జరిగినటువంటి మీటింగ్ కావచ్చు, లేకపోతే అసలు ఎంటైర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన ఒక క్రూషియల్ కామెంట్స్ చేశారు. ఎక్కడ కూడా క్యాబినెట్కి సంబంధించినటువంటి చర్చ జరగలేదు. కేవలం కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి క్యాస్ట్ సెన్సెస్, సోషియో ఎకానమిక్ అలాగే పొలిటికల్ మొత్తంగా సర్వే చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి రోల్ మోడల్గా తెలంగాణలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయినటువంటి సర్వేని ఎట్లా చేయాలి, దానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిన్న ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా వారందరికీ ఈ అంశాలపైనే తాను ప్రజెంటేషన్ చేశాను. దానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. క్యాబినెట్ ఎక్స్పాన్షన్, క్యాబినెట్లో బెర్తులకు సంబంధించినటువంటి అంశాలపైన తాను ఒక్కరినే నిర్ణయం తీసుకోను. అది పిసిసి చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, దాంతోపాటు డిప్యూటీ సీఎంల సమక్షంలోనే వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు, చర్చలు అనేది కూడా జరుగుతాయి. ఒకటి, పోర్ట్ఫోలియోస్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా సీఎం చేశారు. తన దగ్గర సుమారు 12 శాఖల వరకు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి కొన్ని శాఖల్ని ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు కేటాయించేటువంటి అంశం ఉంది. దానికి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి శాఖల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్తూ వచ్చారు. కానీ దానికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా పూర్తిగా వీరందరి సమక్షంలో, పార్టీకి సంబంధించిన కీలక నేతల సమక్షంలోనే చర్చలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయం అనేది కూడా తీసుకుంటామనేటువంటి అంశం చెప్పారు. ఇక నక్సలిజానికి సంబంధించి కూడా ఒక కీలక కామెంట్ చేశారు. ఇటీవల ఆపరేషన్ కరాక్ పేరుతోటి నక్సలైట్లకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్స్ జరిగాయి. దానిపైన ఒక కీ కామెంట్స్ అనేది కూడా చేశారు. నక్సలిజం ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటుంది, సామాజిక అసమానతలు ఉన్నంత కాలం ఏదో ఒక రూపంలో నక్సలిజం బతికే ఉంటుంది అనేటువంటి కామెంట్ చేశారు. వీటితో పాటు ఇక పొలిటికల్గా ఉన్నటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే స్టేట్కి సంబంధించి తన పనితీరు, ఇతర అంశాలు, కేంద్రంతో సత్సంబంధాలు కావచ్చు, లేకపోతే ఢిల్లీ పర్యటన పైన కూడా విమర్శలు వస్తున్నాయి. వాటిపైన కూడా సీఎం చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కీలకంగా 50 సార్లు కాదు, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల కోసం అవసరమైతే ఇంకొక 500 సార్లైనా తను ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. కీలకంగా ఐఏఎం కావచ్చు, లేకపోతే రైల్వే లైన్లు కావచ్చు, మెట్రో ప్రాజెక్టు, ఇట్లా చాలా ప్రాజెక్టులు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అనుమతులు సాధించాలన్నా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్రానికి తీసుకురావాలన్నా కేంద్ర పెద్దలను కలవడం అనేది తప్పనిసరి. దానిలో భాగంగానే తన పర్యటనలు అనేది కూడా ఉంటున్నాయి. అవసరమైతే, ఎందుకంటే పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం కూడా ఢిల్లీలోనే ఉంది. ఇక బీఆర్ఎస్కు సంబంధించి ఊకే ఢిల్లీకి వెళ్తున్నారనేటువంటి ప్రచారం పైన కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు, తను కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం అవసరమైతే ఢిల్లీకి రావాల్సి ఉంటుంది అనేటువంటి కౌంటర్ ఇచ్చారు. ఇక వీటన్నిటితో పాటు
కీలకంగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో తన దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు కావచ్చు, ప్రభుత్వ పరంగా తను చెప్పదలుచుకున్నదంతా కూడా 1-2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వాటన్నింటిపైన కూడా మాట్లాడతారంటూ కూడా స్పష్టం చేశారు శ్రవంతి.